అందరికీ నమస్కారం. లోకమంథన్ కార్యక్రమంలో మిల్లెట్ రాంబాబు గారి ఆధ్వర్యంలో మనము ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ కానీ మన పాకశాస్త్రం గురించి కానీ తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత మెచ్యూర్ అవడం, ప్యూబర్టీ రావడం, తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం, తర్వాత తల్లి అవ్వడం, పిల్లలకి పాలు ఇవ్వడం, తర్వాత తనకు కావాల్సిన పోషకాహారాలు ఏమిటి, వీటన్నిటి గురించి కూడా అవగాహన కోసం అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జిబిట్ పెట్టామన్నమాట. ఇక్కడ మీరు కనుక చూస్తే ఒక ఆడపిల్ల ప్యూబర్టీ వచ్చినప్పుడు అంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ వస్తాయి. తర్వాత తనకి ఫస్ట్ టైం మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఎట్లా అంటే హార్మోన్ చేంజెస్ అవుతాయి, తనకి ఏమీ అర్థం కాదు, మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. అప్పటిదాకా అన్నయ్య తోటి తమ్ముడితోటి ఆడుకుంటున్న పిల్ల అప్పుడు సడన్ గా మారిపోతుంది. ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అదే టైంలో తను మళ్ళీ వీక్ అవుతూ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కొంతమంది పడిపోతూ ఉంటారు. ఆ టైంని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. అటువంటివన్నీ కూడా మనం ఫుడ్ ద్వారా ఎలా మేనేజ్ చేయాలి అనేటువంటిది మిల్లెట్ రాంబాబు గారు రీసెర్చ్ చేసి మాకు ఏవేవైతే పిల్లలు తినాలి, ఏవేవి తినకూడదు అనేటువంటి అన్నిటిని కూడా మనం ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఎట్లాగా అంటే మొత్తం అన్నీ కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మొత్తం గంజి కానీ జావలు కానీ అన్నిటిని పూర్తి పౌష్టికాహారం ఏవైతే తినాలో వాటిని గురించి చెప్తున్నాం అనమాట. ఫస్ట్ బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. దానికోసం అని చెప్పేసి రెడ్ రైస్ తినడం కానీ, లేకపోతే గంజి తినడం కానీ, తర్వాత ఐరన్ కంటెంట్ పెంచేందుకు చిమ్మిలుండలు అనేసి అంటాము, లేకపోతే నువ్వులుండలు, ఇట్లాంటివి తినడం వల్ల కూడా తనకి పౌష్టికాహారం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో రకాల రెసిపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక మదర్ ప్రెగ్నెంట్ అయినప్పుడు, ప్రెగ్నెంట్ అవ్వగానే ఒక తల్లి ఎట్లా అంటే మనకి 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం తినాలి, సెకండ్లో ఏం తినాలి, థర్డ్లో ఏం తినాలి. ఫస్ట్లో ఏంటంటే పిల్లల ఎదుగుదల ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నుపూస డెవలప్మెంట్ ఉంటుంది, దాని తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. దీని కూడా ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం పడుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ వేటిలో దొరుకుతుంది, వాటన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ లో వచ్చేసినప్పుడు పిల్లల చేతులు, కాళ్ళు, వీటన్నిటి గురించి డెవలప్మెంట్ అవుతుంది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాల్షియం కావాలి, తర్వాత హోల్ గ్రెయిన్స్ కావాలి, తర్వాత కొంచెం రెడ్ రైస్, తర్వాత పోరెడ్జ్ అనేసి ఇట్లాంటివన్నీ కూడా కావాలి. ఇదే టైంలో నువ్వులు అవసరం. ఫస్ట్ ట్రైమిస్టర్ లో నువ్వులు తినకూడదు, కొంచెం వేడి చేస్తుంది. అదే సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి కాస్త ఎక్సర్సైజ్ అవసరం అవుతుంది, కొంచెం యాక్టివిటీ అవసరం అవుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆ తర్వాత నుంచి ఒక 5th మంత్ వచ్చేసరికి కాస్త ఎక్సర్సైజ్ చేయడము, యాక్టివిటీస్ చేయడము, తర్వాత బిడ్డ ఎదుగుదల కోసం అని చెప్పేసి కేర్ తీసుకోవడము, ప్రశాంతంగా ఉండడము, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక తల్లి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు, పాలంటే ఏంటండి, అమ్మ రక్తమే పాలుగా కన్వర్ట్ అయ్యి అమ్మ పాలిస్తూ ఉంటుంది. పాలు ఇచ్చేటప్పుడు కాల్షియం అవసరం అవుతుంటుంది. ఒక్కొక్కసారి అమ్మ ఏదైనా తప్పుగా తింటే ఆ తప్పుగా తింటున్నది దానివల్ల వేడి చేసి కానీ ఏదైనా కూడా అది పిల్లల్లో చూపిస్తుంది. తల్లి ఏదైతే తింటుందో అదే పిల్లలకు వస్తుంటుంది. అందుకని చెప్పేసి తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. సో అందరికీ కూడా పౌష్టికాహారం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలు, అలాగే నెయ్యి, వెన్న, వీటన్నిటితోటి కూడా ఫుడ్ తయారీ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. కేవలం ఫుడ్ ప్రిపేర్ చేసి మనం పెట్టేస్తే వాళ్ళకి అవగాహన ఉండదు కదా. అందుకని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి కొన్ని వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మొదటగా మీరు చూసుకుంటే అన్నపూర్ణాదేవితో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ అన్నపూర్ణాదేవి మనకి తిండి పెట్టే తల్లి. సో ఆ అన్నపూర్ణాదేవిని ఫస్ట్ మనం మిడిల్లో ప్రతిష్ఠించుకుని, తర్వాత చుట్టూతా మనం, ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్ లో ఏవేవైతే దొరుకుతాయో, ఏవేవి పదార్థాలు దొరుకుతాయో ఆ పదార్థాలన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని పంటలు ఒక సీజన్ లోనే పండుతాయి, కొన్ని ఐటమ్స్ ఒక సీజన్ లోనే పండుతాయి. ఏంటంటే ప్రకృతికి తెలుసు మనం ఏమేమి తినాలి అనేటువంటిది, ప్రకృతికి ఆల్రెడీ తెలుసు. మనము దాన్ని అన్ని సీజన్స్ లోనూ పండేలాగా కెమికల్స్ వేసి పండిస్తున్నాం. అలా కాకుండా వింటర్ సీజన్ లో పర్టికులర్ గా ఏది తింటే మన శరీరానికి పౌష్టికాహారం దొరుకుతుంది అనేటువంటివన్నిటిని కూడా మిల్లెట్ రాంబాబు గారు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ప్రోటీన్స్, బఠానీలు, లేదంటే చిక్కుడుకాయ, ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేటువంటిది వింటర్ సీజన్ లో బాగా పండుతుంది. అలాగే క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్ లో ఎక్కువ దొరుకుతాయి. దుంపలు చూసుకుంటే చిలకడ దుంప, చామదుంప, బీట్రూట్, ఇట్లా క్యారెట్, కంద, ఇలాంటివన్నీ కూడా ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా పండుతాయి. దుంపలు ఎక్కువగా వింటర్ సీజన్ లో వస్తాయి. సో ఇలాంటివి తింటే ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనకి వింటర్ సీజన్ లో హీట్ అనేది ఎక్కువ అవసరం. బాడీలో ఏంటంటే బాడీ పౌష్టికాహారాన్ని ఎక్కువ కోరుకుంటుంది. వింటర్ సీజన్ లో మనం ఎక్కువ తింటాం కూడా.
సమ్మర్ సీజన్ లో వచ్చేసరికి మనము బాగా ఎక్సర్సైజ్ చేసి శరీరాన్ని డీటాక్స్ చేసుకోవాల్సిన సీజన్ అన్నమాట. వింటర్ సీజన్ లో బాగా ఫుడ్ ఒంటికి పట్టే సీజన్. సో అలాంటి ఒంటికి పట్టే ఫుడ్డే మనకి ప్రకృతి కూడా అందిస్తూ ఉంటుంది. అలాంటి అందించే వాటిలో మంచి గుమ్మడికాయ కానీ, కాలీఫ్లవర్ కానీ, క్యాబేజీ కానీ, వంకాయలు కానీ, కందగడ్డలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనం తింటూ ఉంటాము. దాంతో పాటు కొంచెం ఫ్రూట్స్ ఏంటంటే ఇలాగ చింతపండు, ఆమ్లా ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్ లో దొరుకుతూ ఉంటాయి. మీరు ఓకే, మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి పల్సెస్ సంగతి ఏంటి? మీకు తెలుసా భారతదేశంలో ఎన్ని రకాల వరి విత్తనాలు ఉన్నాయండి? షాప్కి వెళ్తాము, బియ్యం కావాలి అంటాము, ఒకటే టైప్ ఆఫ్ బియ్యం చూపిస్తారు, తీసుకుని ఇంటికి వచ్చేస్తాము. కానీ భారతదేశంలో దాదాపు 500 రకాల వరి విత్తనాలు ఉన్నాయి. సో అలాంటి వెరైటీస్, పల్సెస్ కానీ, వరి కానీ, అలాంటివి ఎన్నో, మిల్లెట్స్ కానీ, ఇలాంటివి ఎన్నో రకాల విత్తనాలు మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఆ అవైలబిలిటీని, ఆ డైవర్సిఫికేషన్ ని కూడా ఇక్కడ స్టాల్లో పెట్టడం జరిగింది. దాంతో పాటు సరే, మనము వెజిటేబుల్స్ చూసాము, పల్సెస్ చూసాము, అన్ని కూడా చక్కగా ఆర్గానిక్ తెచ్చుకున్నాము. వండే పాత్రలు మళ్ళీ అల్యూమినియం పాత్రలు అయితే బాగుంటుందా? కాదు కదా. అందుకని ఇక్కడ ఇత్తడి గిన్నెలు. మన పూర్వము ఏవైతే ఇత్తడి గుండెగలు ఉంటాయో అటువంటి గుండెగలు వాళ్ళు ఆ గుండెగల్ని ఒంటి చేత్తో ఎత్తి వంటలు చేసి దించి వార్చి ఎంతో మందికి భోజనం పెట్టేవాళ్ళు. అలాంటి గుండెగల్ని మనం మర్చిపోయాం. ఈ రోజున ఒక బిందె ఎత్తడానికి, ఖాళీ బిందె ఎత్తడానికి ఓపికలు సరిపోవట్లేదు. అటువంటి పాత ఇత్తడి బిందెలన్నింటినీ కూడా, వాటిల్లో ఉండే సైన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మిల్లెట్ రాంబాబు గారు ఫర్దర్ గా చేసే యాక్టివిటీస్ గురించి కానీ, లేకపోతే ఇక్కడ పెట్టిన రెసిపీస్ గురించి కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆయన ఏమైనా కాంటాక్ట్ అవ్వాలి అన్నా, ఫ్యూచర్ లో ఏమైనా కావాలి అనుకున్నా కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే మీకు అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆయన చేసే ఫ్యూచర్ యాక్టివిటీస్ గురించి కానీ, లేకపోతే రెసిపీస్ గురించి కానీ ఈ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి.